దైవజనమా, బ్రతికున్నాడంటే ధ్వని వినబడుతుంది. ఆ ధ్వని బ్రతికున్నాడు అనే దానికి సాక్ష్యం. తెలుసా, నువ్వు క్రీస్తులో బ్రతికుంటే నువ్వు వెళ్ళిన ప్రతి చోట యేసయ్య గురించి ఏదో ఒక మాట సాక్ష్య రూపంలో చెప్తావు. ఉద్యోగ స్థలంలోనో, వ్యాపార స్థలంలోనో, ఉద్యోగ వ్యాపారాల దాకెందుకు, నీ సెల్ ఫోన్ వాట్సాప్ స్టేటస్ చూస్తే చాలు నువ్వు ఆత్మలో బతుకున్నావో చచ్చిపోయావో ఇట్టే తెలిసిపోద్ది. నీ ప్రొఫైల్ పిక్చర్ చూస్తే చాలు, నీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది చూసారా, దాన్ని డీబీఏ బీడియో ఏదో అంటారు కదా. గమనించండి, కొంతమంది వాట్సాప్ స్టేటస్లు చూస్తే ఓపెన్ చేస్తే చాలు వాక్యం 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 వాక్యం. వ్యాపారవేత్తలు వేరు, నేను వాళ్ళని కాదన్నాం. కొన్ని స్థలాలలో ప్రకటించకూడదు గనక కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని అది వేరే సంగతి. అన్ని అనుకూలతలు కలిగి యవన బిడ్డలు కానీ తల్లులు కానీ కొంతమంది తండ్రుల వాట్సాప్ స్టేటస్ చూస్తే వాక్యాలు తప్ప లోకం కనపడదు. గమనించండి, ఆ వాట్సాప్ స్టేటస్లో వాక్యం కనబడుతుంది, వినబడుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి క్రీస్తులో బ్రతికున్నాడు, క్రీస్తులో బ్రతికున్నాడు. కొంతమంది వాట్సాప్ స్టేటస్ చూస్తే వాట్సాప్ స్టేటస్లో ఏముంటాయో తెలుసా? చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచొస్తా, మరుజన్మకు కరుణిస్తావా, ఇప్పుడే మరణిస్తా. ఇలాంటివి పెట్టుకున్నవాడు వాక్యం పెట్టగలుగుతాడా? ఒక మాట నాకు చెప్పండి, ఏంటంట? చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచొస్తా, మరుజన్మకు కరుణిస్తావా, ఇప్పుడే మరణిస్తా. పోర పేడబోద్దే. ఎందుకు ఇట్లాంటివి పెట్టుకుంటారు? ఇలాంటివి పెట్టుకున్న తర్వాత నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అనే ఈ వాక్యం వాడు పెట్టగలుగుతాడా? పెట్టారే అనుకో, రే నిన్న పెట్టిందేంటి, ఈరోజు పెట్టిందేంటి, థూ అని వస్తారని. గమనించండి, లోకాన్ని జురుకునేవాడు వాక్యాన్ని ప్రకటించలేడు. లోకానుసారుడిగా బ్రతికే క్రైస్తవుడు, లోకానుసారిగా బ్రతికే క్రైస్తవురాలు తన ఇంటి చుట్టూతో ఉన్న వాళ్ళకు వాక్యం చెప్పలేదు. ఒక వ్యక్తి క్రీస్తులో బ్రతికున్నాడు అనే దానికి సాక్ష్యం ఏంటో తెలుసా? యాజకుడు బ్రతికున్నాడు అనే దానికి సాక్ష్యం. చెప్పండి అన్నా కదా. ధ్వని వినబడుతుంది. యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యపు ధ్వని నీ ఇంటిలో వినబడతా ఉంటే నువ్వు నిజంగా దేవునిలో బ్రతికున్నావు అని అర్థం.